గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం, షేమ్ షేమ్ సీఎం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యంతరకర వ్యాఖ్యలు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు. నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం జరిగింది. అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే బతుకు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇందర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసందర్భ అనుచిత వ్యాఖ్యలు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ భట్టి విక్రమార్క కూడా అదే రకంగా అవమానకర రీతిలో మాట్లాడు. దీనిపైన బీఆర్ఎస్ చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు జరిగిన అవమానం పైన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు సబితా ఇంద్రారెడ్డి. యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకి ఇది అవమానం. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. మమ్మల్ని నమ్మితే బతుకు బస్టాండా. బట్టి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? మీడియా ఎదుట సబిత కంటతడి. రేవంత్ అన్ఫిట్ సీఎం. అకారణంగా అసభ్యంగా హీనంగా మహిళల్ని సభలో అవమానించారు. మహిళా నేతల్ని ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటారా భట్టి? ఎంత ధైర్యం! తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆడబిడ్డలపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నేడు దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పుడు మీరెక్కడున్నారు? మిమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకొస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని చూశారు. మాట సాయం కోరితే నా గుండెకు మానని గాయం చేశారంటూ కార్తీక్ రెడ్డి, సబితాందర్ రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి. బాలాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన, ఓయూలో విద్యార్థుల ఆగ్రహం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వాకౌట్. అసెంబ్లీలో ప్రతిపక్ష మహిళా సభ్యులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. దబాయింపులతో దారి మళ్లింపు. సజావుగా సాగుతున్న సభలో సీఎం అనుచిత వ్యాఖ్యల. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా. నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానం వల్ల ఇది సాధ్యమైందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లు పాస్. హైదరాబాద్లో మరో రేపు. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారంటూ పలుమార్లు అఘాయిత్యం. కామాంధుడికి ఊరేసరి. చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో సంచలన తీర్పు. రాష్ట్రంలో లైంగిక దాడులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 3 ఘటనలు దురదృష్టకరం. దోషులపై కఠిన చర్యలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్. సీఎం బుజ్జగింపుల పర్వం. మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్లిన రేవంత్. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ. హాజరు కాని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇవేం స్కాములు? మీదేం కథ? కర్ణాటక సీఎం, డిప్యూటీలకు హైకమాండ్ తలంటూ. రుణమాఫీ రెండో జాబితా కూడా గందరగోళమే. అర్హత ఉన్న మాఫీ కాని రుణం. మధ్యాహ్న భోజనం కార్మికుల చలో అసెంబ్లీ. ప్రిన్సిపాల్ను బదిలీ చేయదని నిరసనలు. నేతన్నల దీక్షపై దౌర్జన్యం. సర్కారుపై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆగ్రహం అంటూ రకరకాలుగా వేరువేరు ఘటనలకు సంబంధించినటువంటి నిరసనల వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. మాట తప్పితే గాంధీ భవన్, ఏఐసీసీ కార్యాలయాల ముట్టడి. బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. శవాల దిబ్బగా వయనాడ్. శిథిలాల నుంచి బయటపడుతున్న శవాలు. పట్టాలు తప్పిన రైల్వే. గత 7 నెలల్లో 19 రైలు ప్రమాదాలు. 2027 నాటికి విద్యుత్ కోతల మోత. తెలంగాణ టుడే. వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ టోల్ రైజెస్ టు 167. రెస్క్యూ ఆపరేషన్స్ స్టెప్డ్ అప్ అని ఒక వార్త చూస్తున్నాం. సీఎం రిమార్క్స్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అని ఒక వార్త చూడొచ్చు. జిష్ణుదేవ్ స్వర్న్ ఇన్ యాజ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు